హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన కొరియన్ రాబరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని మీ ముందుకు తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ సినిమా పేరేంటంటే కలెక్టర్స్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఒక పెద్ద ఆయన చూపిస్తారు. బేసికల్ గా ఆయన ఏంటంటే ఒక టామ్ రైడర్ అన్నమాట. అంటే పురాతన సమాధులు తవ్వి అందులో ఉండే విలువైన వస్తువులు దొంగతనం చేసే ఒక దొంగ అనమాట. ఆయన ఏంటంటే ఒక పాతకాలపు రాజు సమాధి ఎక్కడుందో కనుక్కొని ఆ సమాధి ఎవరికి తెలియకుండా ఓపెన్ చేసి అందులో ఉండే పురాతనమైన విలువైన వస్తువులు దొంగతనం చేయడానికి వస్తాడు. వచ్చిన తర్వాత ఒక రాడ్ ని ఆ సమాధిలోకి దించుతాడు. మళ్ళీ రిటర్న్ లాగేటప్పుడు ఆ రాడ్ రాదనమాట. దాంతో ఆయనకి ఏం అర్థం కాదు. బలంగా లాగితే ఆ రాడ్ వెనక్కి వచ్చేస్తుంది. అందులోనూ అక్కడ చెవి పెట్టి చూస్తే కాపాడండి అని చెప్పి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. దాంతో ఆయన షాక్ అయిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. సన్యాసులుండి ఒక గుడి ఉంటుంది అనమాట. ఆ గుడి దగ్గర ఊడుస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి ఒక ఇద్దరు సన్యాసులు వస్తారనమాట. ఎవరండి మీరు ఇక్కడ ఊడుస్తున్నారని చెప్పేసి అనడంతో, లేదండి ఇక్కడ మన గురువు గారి సమాధి ఉంది కదా, కొన్ని వందల ఏళ్ల నుంచి ఇక్కడే ఉంది కదా, ఈ సమాధిని మారుస్తున్నారు కదా, చాలా మంది దొంగలు ఉంటారండి, వచ్చి సమాధి తవ్వి దొంగతనం చేసుకుని వెళ్ళిపోతారు, అందుకని సెక్యూరిటీగా ఉంటున్నాను, క్లీన్ గా పెట్టుకుంటున్నానని చెప్పడంతో ఆ ఇద్దరు సన్యాసులు నువ్వు మామూలుడు కదా బాబు అని చెప్పేసి హీరోని అప్రిషియేట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరో వాళ్ళని చూసి నవ్వుతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఒక పోలీస్ ఆఫీసర్ ని చూపిస్తారు. ఆయన ఏంటంటే ఆ సన్యాసులుండే గుడి దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత చూస్తే ఆ సమాధి లోపల ఒక బుద్ధుడి విగ్రహం ఉంటుందన్నమాట. దాన్ని ఎవరో దొంగతనం చేశారు. దొంగతనం చేసింది ఎవరో కాదు, మన కథలో హీరో. అందులోనూ హీరో ఎక్కడైతే దొంగతనం చేస్తాడో అక్కడ ఒక చాక్లెట్ కవర్ పడేసి వెళ్ళిపోతాడు. దాంతో పోలీస్కి అర్థమైపోతుంది ఈ దొంగతనం చేసింది హీరోనే, దమ్ముంటే నన్ను పట్టుకోని చెప్పేసి మనల్ని బెదిరిస్తున్నాడని చెప్పేసి అర్థమైపోతుంది. అంతేకాకుండా మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో దొంగతనం చేసిన ఆ బుద్ధుడి విగ్రహాన్ని ఒక బ్రోకర్ దగ్గర తీసుకొస్తాడు అమ్మటానికి. కాకపోతే తానేంటంటే ఏదో మామూలు రేటు చెప్తూ ఉంటాడు అనమాట. హీరో కోపం వచ్చేస్తుంది, ఏంట్రా ఇది ఎంత విలువైన బుద్ధుడి విగ్రహం, ఈ రేటు చెప్తామని చెప్పేసి రేటు నచ్చక అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అంతేకాకుండా చాలా మంది బ్రోకర్స్ ని మీట్ అవుతాడు, ఆ విగ్రహాన్ని చూపిస్తాడు. కానీ వాళ్ళు మాత్రం ఆ రేటు సరిగ్గా చెప్పరనమాట. వాళ్ళు చెప్పే రేటు హీరోకు నచ్చదు. ఇలా హీరో చాలా మంది బ్రోకర్స్ ని మీట్ అవటం వల్ల ఇలాంటి ఓల్డ్ యాంటిక్ పీసెస్ ని కొనే చాలా మందికి హీరో దగ్గర విగ్రహం ఉంది అన్న సంగతి తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో విలన్ చూపిస్తారనమాట. విలన్ ఏంటంటే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. అందులోనూ తన కోసం అని చెప్పేసి ఒక సీక్రెట్ స్ట్రాంగ్ రూమ్ ని క్రియేట్ చేయించుకుంటాడు ఒక టెక్నీషియన్ పెట్టుకొని. ఎందుకంటే తన దగ్గర ఉన్న విలువైన వస్తువులు ఆ స్ట్రాంగ్ రూమ్ లో పెడితే ఎవ్వరూ దొంగతనం చేయడానికి వీలు లేకుండా ఉండడానికి ఒక స్ట్రాంగ్ రూమ్ ని క్రియేట్ చేసుకుంటాడు. అది కూడా టెక్నీషియన్ తో అక్కడికి వెళ్ళి మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. ఆ స్ట్రాంగ్ రూమ్ లోకి ఒక సామాన్యుడు ఎంటర్ అవడం అనేది అసలు జరగని పని అనమాట. ఎందుకంటే అక్కడికి వచ్చిన వెంటనే సీక్రెట్ కెమెరాస్ ఫొటోస్ తీస్తూ ఉంటాయి. ఆ ఫొటోస్ అన్ని విలన్ మొబైల్ కి సెండ్ అయిపోతూ ఉంటాయి. సర్లే అని చెప్పేసి ఒకవేళ ఇక్కడ నుంచి తప్పించుకుని ఎవరైనా లోపలికి వెళ్ళాలనుకుంటే ముందు విలన్ చెయ్యి అనేది స్కాన్ చేయాలన్నమాట. అక్కడికి వెళ్ళి విలన్ చెయ్యి పెడితేనే స్కాన్ అవుతుంది. అంతేకాకుండా స్కాన్ అయిన తర్వాత ఈ విలన్ మొబైల్ కి ఒక పాస్వర్డ్ వస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడైతే విలన్ ఇక్కడికి వచ్చి తన ఫేస్ ని తన చేతిని స్కాన్ చేస్తాడో అప్పుడు డిఫరెంట్ పాస్వర్డ్లు వస్తూనే ఉంటాయి. అది కూడా కేవలం విలన్ మొబైల్ కి మాత్రమే. సరే అని చెప్పేసి దీన్ని కూడా ఎవరైనా ట్రేస్ చేసి లోపలికి వెళ్ళారనుకోండి, అక్కడ మళ్ళీ కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. అదేంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక తాళం చెవి ఉంటుందన్నమాట. ఆ తాళం చెవి కేవలం విలన్ దగ్గర మాత్రమే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. ఒకవేళ దాని లోపలికి వెళ్ళినా సరే లోపల చాలా లేజర్ లైట్లు ఉంటాయి. ఆ లేజర్ లైట్ గనక మనిషి మీద పడితే వాడు కాలిపోతాడు. ఓవరాల్ గా విలన్ తప్ప ఈ రూమ్ లోకి, అది కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ లోకి రావడం ఎవరి వల్ల సాధ్యం కాదని చెప్పేసి అక్కడున్న టెక్నీషియన్ ఏంటంటే ఈ విలన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. పక్కనున్న హీరోయిన్ కూడా వింటూ ఉంటుంది. బేసికల్ గా ఈ విలన్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే మనోడికి ఓల్డ్ యాంటిక్ పీసెస్ కొనటం, అందులోను వెరీ రేర్ పీసులన్నీ కొని విలువైన వస్తువులన్నీ ఇక్కడ దాచిపెట్టుకోవడం మనోడికి అలవాటు అనమాట. ఎందుకంటే వాటికి రోజు పెరిగే కొద్ది రేట్లు పెరిగిపోతూ ఉంటాయి కనుక. అందులోను విలన్ హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడు ఈ టెక్నీషియన్ గారిని చంపేసి, ఎందుకంటే రేపొద్దున వీడికి దీని మొత్తం గురించి తెలుసు కాబట్టి నేను లేకుండా వీడు వచ్చే ప్రమాదం ఉంది, అందుకని మనకు తెలిసిన లోకల్ డాన్ ఒక అతను ఉన్నాడు కదా, అతన్ని పిలిచి ఈ టెక్నీషియన్ చంపించేసి, అంతేకాకుండా ఈ ఊర్లో ఎవడో దగ్గర బుద్ధుడి విగ్రహం ఒకటి ఉందంట ఓల్డ్ యాంటిక్ పీస్, దాన్ని కూడా కొనేసే పని చూడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత లోకల్ డాన్ దగ్గరికి వెళ్తుంది, ఈ టెక్నీషియన్ అప్పచెప్తుంది. అంతేకాకుండా ఆ డాన్ గాడు కూడా ఈ టెక్నీషియన్ ని ఒక నది దగ్గరకు తీసుకెళ్లి ఆ టెక్నీషియన్ ని ఒక చేపలాగా తనకేంటంటే ఒక ముళ్ళు గుచ్చి తనని నీళ్ళలో నెట్టేస్తాడు. అందులోని గిలగిలా కొట్టుకుంటుంటే చేతిలో ఉన్న చేపను పట్టుకునే రోప్ ఏంటంటే ఊగులాడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత ఆ రోపు ఊగటం ఆగిపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది టెక్నీషియన్ చనిపోయాడని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ లోకల్ డాన్ కాల్ చేసి ఇలా ఎవడో బుద్ధుడి విగ్రహం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడంట, వాడి సంగతి చూడు, ఆ విగ్రహం మనం కొనాలని చెప్పేసి అంటంతో
లోకల్ డాన్ కూడా సరే అంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ లోకల్ డాన్ గాడు ఆ టెక్నీషియన్ చంపేయడాన్ని హీరోయిన్ దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వీడు అసలు చెప్పిన పని చేస్తున్నాడా లేదా అని చెప్పేసి. ఎందుకంటే హీరోయిన్ ఆ విలన్ కి అంత నమ్మకంగా పనిచేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. అంతేకాకుండా హీరో దగ్గరికి లోకల్ డాన్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత నీ దగ్గర ఉన్న విగ్రహాన్ని కొనుక్కుంటా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో కూడా సరే రేటు చెప్పు అంటాడు. కానీ లోకల్ డాన్ ఏంటంటే చాలా తక్కువ రేటు చెప్తాడనమాట. దాంతో హీరో కోపం వచ్చేసి నేను నమ్మను అని చెప్పేసి అంటాడు. అందులోనూ హీరోకున్న నమ్మకం ఏంటంటే వీడు లోకల్ డాన్ కాబట్టి ఎలాగైనా సరే తన దగ్గర ఉన్న విగ్రహాన్ని లాగేసుకుంటాడని చెప్పేసి దాన్ని తీసుకుని పరిగెడుతూ ఉంటాడు. ఇలా పరిగెడితే డాన్ ఊరుకుంటాడా? డాన్ కూడా వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అదే సమయంలో అనుకోకుండా హీరోకు ఒక అమ్మాయి తగులుతుంది, కింద పడిపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో డాన్ ఏంటంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. మళ్ళీ హీరో లేచి అమ్మాయిని తిట్టి మీరు ఎప్పుడు చూసినా ఇంతే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకోవైపు పోలీస్ ఏంటంటే హీరోని చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ చాక్లెట్ కవర్ వదిలేసి వెళ్ళిపోయాడు కదా, హీరోనే దొంగతనం చేశాడని చెప్పేసి తెలుసు. అంతేకాకుండా హీరో పరిగెడుతున్నాడు. మొత్తానికి ఏదో ఉందని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ వెళ్తాడు. వెళ్లి చూస్తే అక్కడ హీరో చేతిలో ఉన్న కవర్ ని డాన్ లాక్కొని ఉంటాడు. కాకపోతే పోలీస్ కి ఏంటంటే లోకల్ డాన్ తెలుసు అనమాట. ఏంటి గోల్ అని చెప్పేసి అంటంతో ఏం లేదు సార్ తెలిసిన కుర్రోడే అని చెప్పి అంటాడు. కానీ పక్కనే ఉన్న హీరో ఏమంటాడంటే మీరు గ్రేట్ అండి, అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వస్తారు కానీ మీరు దానికంటే ముందే వచ్చారు. నేనేదో పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ లో ఒక 100 రూపాయలు పెట్టి విగ్రహం కొనుక్కుంటే దాన్ని దొంగతనం చేస్తున్నారు వీళ్ళని చెప్పి అంటంతో పోలీస్ ఆఫీసర్ కి ఏం అర్థం కాదు. వెంటనే డాన్ చేతిలో ఉన్న విగ్రహాన్ని లాక్కొని చూస్తే నిజంగానే సూపర్ మార్కెట్ లో ఉన్న విగ్రహం అనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే డాన్ నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చేటప్పుడే మధ్యలో విగ్రహాన్ని మార్చాడు. అది కూడా ఒక అమ్మాయికి హీరో తగిలాడు కదా, అప్పుడు ఆ విగ్రహం తీసుకుని అమ్మాయి వెళ్ళిపోయింది. అంతేకాకుండా ఈ 100 రూపాయల విగ్రహాన్ని ఇక్కడ పెట్టింది. అందులోనూ ఆ అమ్మాయి ఎవరో కాదు, హీరో వల్ల చెల్లెలు అనమాట. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరో వాళ్ళ నాన్న ఒక టామ్ రైడర్. అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక పెద్ద ఆయన చూపించారు కదా, ఆయన హీరో వాళ్ళ నాన్న. సో ఓవరాల్ గా హీరో, ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న, హీరో వాళ్ళ చెల్లెలు, వీళ్ళ ముగ్గురు టామ్ రైడర్స్. అంటే సమాధుల్లో ఉండే పురాతన వస్తువులు దొంగతనం చేసి అమ్ముకుంటూ ఉంటారు. అదే సంగతి. ఇదిలా ఉంటే మరోవైపు వీళ్ళ ముగ్గురు టీవీ చూసేటప్పుడు టీవీలో ఏం చెప్తారంటే మన కథలో విలన్ ఉన్నాడు కదా, ఆ విలన్ ని అదే ఊర్లో ఉన్న ఓల్డ్ మ్యూజియం హెడ్ చేస్తారనమాట. దాంట్లో ఎన్నో నిధులు, ఎన్నో గొప్ప గొప్ప పురాతన వస్తువులు ఉంటాయి. దానికి ఇప్పుడు విలన్ హెడ్ అయ్యాడు. కరెక్ట్ గా అదే సమయంలో మన కథలో హీరోకి లోకల్ డాన్ కాల్ చేస్తాడు. కాల్ చేసి నువ్వు అడిగిన రేట్ ఇస్తానబ్బా, పలానా చూడకరా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి విగ్రహం తీసుకుని ఒక ప్లేస్ కి వెళ్తాడు. అందులోనూ అక్కడ లోకల్ డాన్ ఉంటాడు. కాకపోతే ఈ లోకల్ డాన్ గడు ఏంటి విలన్ దగ్గర పనిచేస్తున్నాడు. విలన్ కి ఈ విగ్రహాన్ని ఇవ్వాలి. కానీ వీడేంటంటే విలన్ దగ్గర అమ్మితే నాకు ఎంత డబ్బులు వస్తాయి, వేరే అతనికి అమ్మితే ఇంకా ఎక్కువ డబ్బులు కమిషన్ వస్తాయి అని చెప్పేసి ఒక చైనా అతనికి హీరో దగ్గర ఉన్న విగ్రహాన్ని అమ్మి పెడతాడనమాట. అందులోనూ ఆ చైనా అతను కూడా వస్తాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ చైనా అతనితో పాటు మన కథలో హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటి ఆ చైనా అతనికి హెల్ప్ చేయడానికి వచ్చింది. ఎందుకంటే ఈ విగ్రహం నిజంగా ఒరిజినల్ ఫేక్ అని చెప్పడానికి వచ్చిందనమాట. దాంతో ఆ విగ్రహాన్ని చెక్ చేస్తుంది. చెక్ చేసి ఇది ఫేక్ విగ్రహం అని చెప్పేసి అంటంతో చైనా అతను కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బేసికల్ గా హీరోయిన్ ఇలా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఈ విగ్రహం ఒరిజినల్ అని చెప్తే ఆ చైనా అతను కొనుక్కుంటాడు. అందులోనూ వీళ్ళని ఈ విగ్రహాన్ని కొనుక్కోకుండా పోతాడు. అందుకని అలా చెప్పింది. ఆ తర్వాత డాన్ పక్కకు తీసుకెళ్లి చూడు మనం పని చేసేది విలన్ దగ్గర, కానీ నువ్వు డబ్బులు కక్కుర్తిపడి వేరే వాళ్ళని తీసుకురా, మాకు ఈ ఒక్కసారికి ఈ విషయం విలన్ కి చెప్పకుండా వదిలేస్తున్నాను. ఏది ఏమైనా సరే మనం ఇలా ఉన్నావు అంటే దానికి కారణం విలనే కదా, ఎందుకు నువ్వు విలన్ మోసం చేయాలనుకున్నావు, కాబట్టి ఇంకోసారి చేయమాక అని చెప్పేసి అంటుంది. దాంతో డాన్ కూడా సరే అంటాడు. అదే సమయంలో హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి నీ దగ్గర నా బుద్ధుడి విగ్రహం ఉంది, సరే ఒక పని చేయి, నువ్వు ఇలాంటి సామాన్లు ఎన్ని తీసుకొచ్చినా సరే నేను కొనుక్కుంటూ ఉంటాను, ఇలా మధ్యవర్తులు మనకొద్దు, కాబట్టి నా విజిటింగ్ కార్డు తీసుకో అని చెప్పేసి హీరోకి విజిటింగ్ కార్డు ఇచ్చేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత తన చెల్లెలికి ఆ విజిటింగ్ కార్డు ఇస్తాడు. దాంతో అమ్మాయి ఏం చేస్తుందంటే అసలు హీరోయిన్ ఎవరు అని చెప్పేసి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంది. చూస్తే హీరోయిన్ ఏంటంటే బేసికల్ గా విలన్ దగ్గర పనిచేస్తూ ఉంది. కానీ తనకు వచ్చిన పని ఏంటంటే పురాతన వస్తువులు, మరి ముఖ్యంగా విలువైన వస్తువులు అవి నిజమైనవా లేకపోతే ఫేక్ అని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటుంది. చెక్ చేసిన తర్వాత ఆ వస్తువు ఎన్ని సంవత్సరాల క్రితం వస్తువు, అంతేకాకుండా ఆ వస్తువుని ఎంత పెట్టి కొనొచ్చు అని చెప్పేసి మొత్తం చెక్ చేసే అమ్మాయి అనమాట. అందుకనే విలన్ గాడు ఏంటంటే హీరోయిన్ తన దగ్గర పనికి పెట్టుకున్నాడు. కాకపోతే అప్పుడప్పుడు వేరే వాళ్ళు అంటే ఈ పురాతన వస్తువులు కొనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా వెళ్ళి చెక్ చేసి ఎంత కొనొచ్చో చెప్తూ ఉంటుంది. అదే సమయంలో హీరో వాళ్ళ చెల్లెలకు డౌట్ వస్తుంది అనమాట. చూడు విలన్ గాడు మ్యూజియం కి హెడ్ అయ్యాడు, అందులోని ఈ పురాతన వస్తువులు ఎప్పుడు కొంటూ ఉంటాడు, ఈ కొన్న వస్తువులని ఎక్కడ పెడతాడు అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ చెల్లెలు ఏముంటుందంటే దానికి నా దగ్గర ఒక మార్గం ఉంది, మనం ఇప్పుడు ఈ బుద్ధుడి విగ్రహాన్ని అమ్ముతాం కదా, అందుకని దీంట్లో జీపీఎస్ ట్రాకర్ పెట్టా అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ నాన్న కోపం వచ్చేసి తన కూతురుని తిడతాడు. కాకపోతే హీరో మాత్రం నవ్వుతాడు, ఇదేదో బాగుంది కదా ఐడియా అని చెప్పేసి. మరుసటి రోజు హీరో వెళ్ళి హీరోయిన్ మీట్ అవుతాడు. ఆ తర్వాత విగ్రహాన్ని ఇస్తాడు. దాంతో హీరోయిన్ డబ్బులు ఇస్తా అని చెప్పంటే హీరో ఏమంటాడంటే
నాకు డబ్బులు వద్దు, టోకెన్ కావాలి అని చెప్పేసి అంటాడు. క్యాసినోలో టోకెన్లు తీసుకుంటారు కదా, ఆ టోకెన్ తీసుకుంటాడు. ఆ తర్వాత అదే క్యాసినోలో మళ్ళీ గేమ్ ఆడి డబ్బులు మొత్తం పోగొట్టుకుంటాడు. అయినా సరే హీరో పెద్ద గేమ్ బాధపడ్డు. కాకపోతే హీరోయిన్ మాత్రం ఆశ్చర్యపోతుంది. ఈడోడ్రా బాబు ఎంత డబ్బులు బెట్టింగ్ లో పెట్టాడు, అందులోని ఎంతో కష్టపడి దొంగతనం చేసి ఉంటాడు, దాన్ని మళ్ళీ బెట్టింగ్ లో పెట్టి మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాడు అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం నాకు ఈ క్షణం నేను ఆనందంగా ఉండాలి, అదే నాకు కావాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరోని పక్కగా తీసుకెళ్లి తనకు టాస్క్ ఇస్తుంది. నువ్వు మా దగ్గర పని చేస్తే, అది కూడా మా కోసం పని చేస్తే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తామని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. ఎందుకంటే హీరోని చూసే విధానం కొంచెం తేడాగా ఉంటుంది అనమాట. అంటే లవ్ చేస్తున్నట్లు చూస్తూ ఉంటుంది. దాంతో హీరో కూడా తప్పకుండా చేస్తా అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే ఒక కారు తాళం ఇచ్చి ఆ కారులోకి వెళ్ళి చూడు, నువ్వు ఏం దొంగతనం చేయాలో నీకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటంతో హీరో కూడా కారు దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత కారులో కూర్చొని చూస్తే ఒక పురాతన సమాధిలో ఆ సమాధిలో ఉన్న వ్యక్తికి నచ్చిన పెయింటింగ్స్ మొత్తం బండల మీద పెయింటింగ్స్ వేసి అందులో పెట్టారనమాట. దాన్ని హీరో దొంగతనం చేయాలి. దాంతో హీరో కూడా డీల్ నచ్చి హీరోయిన్ నేను దొంగతనం చేస్తా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత తన చెల్లెలికి మొత్తం చెప్తాడు. దాంతో తన చెల్లెలు ఏం చెప్తుందంటే ఇంతకు ముందు ఇలాగే టామ్ రైడర్ గా ఉన్న ఒక అతను అన్ని మానేసి మామూలుగా ఒక షాప్ పెట్టుకుని బతుకుతూ ఉన్నాడు అనమాట. అతని దగ్గరికి వెళ్ళి ఒక దొంగతనం చేయాలి, మా అన్నయ్యకి హెల్ప్ చేస్తావా అని చెప్పేసి అంటంతో అతను ఏమో చేయనంటాడు. ఆ తర్వాత వాడిని ఎలాగోలో ఒప్పించి వీళ్ళ టీంలో జాయిన్ చేసుకుంటారు. అంతేకాకుండా ఎలా దొంగతనం చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ వేసుకొని హీరో ఆ తర్వాత హీరో టీంలో కొత్తగా జాయిన్ అయిన అతని ఇద్దరు కలిసి చైనా వెళ్తారు. బేసికల్ గా కొత్తగా జాయిన్ అయిన అతని పేరు డాక్టర్ జోన్స్ అనమాట. వీళ్ళిద్దరిని చైనాలో పికప్ చేసుకోవడానికి ఒక గైడ్ వస్తాడు. అంతేకాకుండా అతను చూసిన వెంటనే డాక్టర్ జోన్స్ కి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది, వీడేంటి కొంచెం తేడాగా ఉన్నాడని చెప్పేసి అంటంతో హీరో మాత్రం మనకి ఎందుకని చెప్పేసి అతని సహాయంతో బోర్డర్కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వీళ్ళు సపరేట్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు, ఎందుకంటే గ్రాస్ లో కలిసి వినట్టుంటాను అనమాట. అంతేకాకుండా ఆ సమాధి ఎక్కడుందా అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే మట్టిని నాకుతూ ఉంటాడు. దాంతో జోన్స్ అడుగుతాడు ఏమైంది నీకు అని చెప్పి అడిగితే ఏమీ లేదు, ఎక్కడైనా ఒక సమాధి గనక ఉంటే ఆ సమాధిలో ఉన్న శవం డీకంపోజ్ అవటం వల్ల ఆ మట్టి టేస్ట్ ఒక రకంగా ఉంటుందని చెప్పేసి అంటంతో జోన్స్ షాక్ అయిపోతాడు. నువ్వు మామూలుడు కదరా బాబు అని చెప్పేసి. ఆ తర్వాత కరెక్ట్ గా అదే సమయంలో అటుగా రౌండ్స్ కి వెళ్తున్న పోలీసులు వస్తారు. వెంటనే వీళ్ళు దాక్కుంటారు. కరెక్ట్ గా హీరోకి ఆ సమాధి కనిపిస్తుంది. వెంటనే సమాధి పగలగొట్టుకుని లోపలికి వెళ్తారు. వీళ్ళు చూస్తే ఓల్డ్ పెయింటింగ్స్ ఉంటాయి, దాని వాల్యూ మామూలుగా ఉండదు. అదే సమయంలో వీళ్ళు కూడా చాలా టెక్నిక్ గా ఆ పెయింటింగ్స్ పాడవకుండా బండలు మొత్తం తీస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళతో పాటు వచ్చిన గైడ్ గడు మాత్రం వీళ్ళిద్దరికి గన్ను గురి పెడతాడు. దాంతో డాక్టర్ జోన్స్ అంటాడు చూసావా వీడు పెద్ద దొంగనాయాలని చెప్పి నీకు అప్పుడే చెప్పాను, నువ్వు మాత్రం నమ్మలేదని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి జోన్స్ తిడుతూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు ఏంటంటే గొడవాడుకుంటూ ఉంటారు అనమాట. ఆ గొడవాడుకునే గ్యాప్ లో గైడ్ గాడు కొంచెం రిలాక్స్ అవుతాడు. ఇదే మంచి సమయం అని చెప్పేసి ఇద్దరు కలిసి వాడి మీద పడతారు. వాడిని పట్టుకుని పిచ్చ కుట్రు కొడతారు. అందులోనూ కరెక్ట్ గా అదే సమయంలో గైడ్ గాడికి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, విలన్ దగ్గర పనిచేసే డాన్ అనమాట. ఇంతకు ముందు వీడు అలాగే చేసాడు విగ్రహం దగ్గర. ఇప్పుడు కూడా హీరో ఎక్కడైతే ఆ పెయింటింగ్స్ ఉన్నాయో కనిపెట్టిన వెంటనే హీరోని చంపేసి ఆ పెయింటింగ్స్ తీసుకుని రమ్మని చెప్పేసి ఒక మనిషిని పెట్టాడనమాట. దాంతో హీరోకి అర్థమైపోతుంది. ఇక చేసేది ఏమలేక హీరో ఏం చేస్తారంటే ఆ పెయింటింగ్స్ మొత్తాన్ని ప్యాక్ చేసుకుని జోన్స్ తో కలిసి తిరిగి వాళ్ళ దేశానికి వస్తారు. వచ్చిన తర్వాత హీరో కోసం అక్కడ హీరోయిన్ ఆ తర్వాత డాన్ వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా పెయింటింగ్స్ తో పాటు వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే చూడండి నేను ఇక మీదట డీలింగ్ వచ్చేసి మధ్యవర్తులతో చేయను, నాకు డైరెక్ట్ గా అతనితోనే మాట్లాడాలి, మెయిన్ హెడ్ తో మాట్లాడాలని చెప్పేసి అంటంతో వీళ్ళని కూడా సరే అని చెప్పేసి హీరో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఏంటంటే విలన్ చేతి మీద ఒక గాయాన్ని గుర్తిస్తాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరో చిన్నప్పుడు ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఇలాగే సమాధులు తవ్వేటప్పుడు ఒక ఓల్డ్ యాంటిక్ పీస్ కోసం వెళ్ళాడనమాట. కాకపోతే ఆ సొరంగం చాలా చిన్నగా ఉంటుంది, అందులోకి హీరో వెళ్ళగలడని చెప్పేసి వెళ్ళి ఆ ఓల్డ్ యాంటిక్ పీస్ తీసుకురారా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. బట్ వచ్చి చూస్తే బయట వాళ్ళ నాన్న ఉండడు, అందులోనూ అక్కడ విలన్ ఉంటాడు. అంతేకాకుండా మా నాన్న ఎక్కడ అని చెప్పేసి అంటంతో మీ నాన్న పక్కనే ఉన్నాడు, ఆ యాంటిక్ పీస్ ఇవ్వు అని చెప్పేసి అంటంతో హీరో కూడా ఇస్తాడు. కాకపోతే ఇచ్చేటప్పుడు హీరో ఏంటంటే విలన్ చేతి మీద ఉన్న ఆ మార్క్ ను చూస్తాడు. ఇప్పుడు కూడా మార్క్ చూశాడు కదా, అదే ఇదనమాట. అందులోనూ హీరోకి తెలిసే విషయం ఏంటంటే ఆ విలన్ గాడు ఇక్కడ ఓల్డ్ యాంటిక్ పీస్ ఉంది మన ఇద్దరం పంచుకుందాం అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్నని తీసుకొచ్చి ఆ పీస్ చేతికొచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారిని చంపేశాడు. అందులోనూ హీరో ప్రతికుండంగానే వాళ్ళ నాన్నగారి పక్కన వేసి ఇద్దరిని కలిపి పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే కొంత సమయం గడిచిన తర్వాత అక్కడికి ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక పెద్ద ఆయన చూపించాం కదా, అతను ఇక్కడికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత లోపలికి పుల్ల పెట్టి చూస్తే హీరో దాన్ని పట్టుకుంటాడు. అంతేకాకుండా కాపాడండి అని చెప్పి సౌండ్ వచ్చింది. దాంతో ఆ పెద్ద ఆయన కాపాడాడు. అందులోను హీరోని పెంచుకున్నాడు. అది జరిగింది. బేసికల్ గా హీరో ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విలన్ గాడు ఎప్పుడు దొరుకుతాడా ఎక్కడున్నాడా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక విధంగా హీరోకి దొరికాడు. అందులోను హీరో దగ్గర బుద్ధుడి విగ్రహం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ
వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, నాకు రేట్ నచ్చలేదని చెప్పేసి రిటర్న్ రావటం, ఇదంతా చేసింది రేట్ నచ్చక కాదు. ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కడికి ఈ విషయం తెలియాలి. దాంతో అందరికన్నా బాగా ధనవంతుడైన వాడు నా దగ్గరికి వస్తాడని చెప్పేసి, ఆ ధనవంతుడు ఖచ్చితంగా విలన్ గాడు అయి ఉంటాడేమో అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేశాడు. నిజంగానే వర్కౌట్ అయింది. అలా ఒక 2 రోజులు గడిచిన తర్వాత మన కథలో హీరోయిన్ ని మీట్ అవుతాడు. అంటే ఒక చోటకి రమ్మంటాడు అనమాట. హీరోయిన్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పేసి అంటాడు. ఏంటి అని చెప్పడంతో మన ఎదురుగా ఒక పాతకాలపు రాజు సమాధి ఉంది కదా, ఆ సమాధిలో మనం దొంగతనం చేయబోతున్నాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, నీకేం అర్థం కావట్లేదు, ఆ సమాధిని ఇంతకు ముందు మనల్ని జాపనీస్ పరిపాలించినప్పుడు అందులో ఏదైనా విలువైన వస్తువు ఉంటుందని చెప్పేసి మొత్తం తవ్వి చూశారు, ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఏముంటుందని చెప్పేసి అంటే హీరో ఏమంటాడంటే, నీకు తెలియని నిజం నాకు తెలిసింది కాబట్టి నువ్వు డైరెక్ట్ గా విలన్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత ఇదే విషయాన్ని చెప్తాడు. ఆయన కూడా జాపనీస్ వాళ్ళు అప్పుడెప్పుడో తవ్వేశారు కదయ్యా, అందులో ఏముంటుందని చెప్పి అంటే, ఏం లేదండి, మీకు తెలియని విషయం నాకు కూడా తెలిసింది. అందులోనూ ఆ రాజు గారికి ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రికి ఆ రాజుగారు ఒక లెటర్ రాశాడు. నేను చనిపోయిన తర్వాత నాకు అత్యంత ఇష్టమైన, నేను సపరేట్ గా చేయించుకున్న నా కత్తి నాతో పాటే పూడ్చిపెట్టాలని చెప్పేసి రాజుగారు తన మంత్రికి లెటర్ రాశాడు. కావాలంటే లెటర్ చూడండి అని చెప్పేసి ఆ లెటర్ చూపిస్తాడు. బట్ ఆ లెటర్ ఎక్కడి నుంచి హీరోకి వచ్చిందో తెలియదు కానీ చూస్తారు. అది చూసిన తర్వాత పక్కనే ఇంకొక అతను ఉంటాడు. అతను ఆ లెటర్ ని చెక్ చేసి, సార్ నిజంగానే అండి, ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం లెటర్ అండి అని చెప్పేసి అంటంతో విలన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే నిజంగానే ఆ సమాధిలో రాజుగారి కత్తుందా అని చెప్పేసి, అవునండి అని చెప్పేసి అంటంతో వెంటనే విలన్ కూడా దొంగతనం చేయని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఒప్పుకోడు. ఎందుకని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, ఏం లేదండి, ఇలాగే ఒక అత్యంత విలువైన పెయింటింగ్ ని దొంగతనం చేశాను, ఒక ఆయన కొనుక్కున్నాడు, ఇచ్చాను, బానే ఉంది. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ పెయింటింగ్ తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టుకున్నాడు. ఆయన అజాగ్రత్తగా ఉండటం వల్ల ఇల్లు తగలబడిపోయింది. ఎంతో విలువైన ఆ పెయింటింగ్ కూడా తగలబడిపోయింది. నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదండి, ఈ ఓల్డ్ వస్తువులు వాటిని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని నేనేమంటానంటే, నేను మీకు కత్తి దొంగతనం చేసి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత మీరు దాన్ని ఎక్కడ పెడతారో నాకు చూపిస్తే దొంగతనం చేస్తా అని చెప్పేసి అంటంతో వీళ్ళకి అర్థమైపోతుంది, ఖచ్చితంగా వీడు దొంగతనం చేస్తాడు, కాకపోతే వీడికి డబ్బు అవసరం లేదు, ఆ యాంటిక్ పీసులు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి రా చూపిస్తానని ఆ టెక్నీషియన్ క్రియేట్ చేసిన సీక్రెట్ స్ట్రాంగ్ రూమ్ కి హీరోని తీసుకెళ్తాడు. తీసుకెళ్లి ఇక్కడే తీసుకొచ్చి పెట్టేది నువ్వు దొంగతనం చేసిన తర్వాత అని చెప్పేసి అంటాడు. హీరో ఏంటంటే లోపల ఉన్న పురాతన వస్తువులు చూసి ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా నాకు తెలిసిన ప్రతి ఒక్క పురాతన వస్తువు ఇక్కడే ఉంది కదండి అని చెప్పేసి అంటంతో విలన్ మాత్రం హీరోకి గన్నుగురు పెడతాడు. ఎరా అసలు ఈ ఏరియా చూద్దామని చెప్పేసి ఎందుకన్నావు, నన్ను మోసం చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, సార్ బుద్ధుడి విగ్రహం కావాలి అని చెప్పి వెంటపడిందే మీరు, తర్వాత మీకే అమ్మాను, అందులోనూ ఓల్డ్ పెయింటింగ్స్ ఉన్న సమాధి తవ్వమని చెప్పింది మీరు, తవ్వాను, మీకు ఇచ్చేసాను. ఇప్పుడు మీరు కత్తి కావాలంటున్నారు, కానీ మీరు వాటిని ఎక్కడ దాచిపెడతారు, ఎలా సేవ్ చేస్తారనేది నాకు ఒక ఐడియా ఉంటే నేను ఎంతో కష్టపడి దొంగతనం చేస్తానండి. దొంగతనం చేసిన తర్వాత మీరు దాన్ని పోగొట్టుకుంటానంటే ఎందుకు చేయాలి, అందుకనే చూస్తానని తప్ప వేరే ఉద్దేశం లేదండి. మిమ్మల్ని మోసం చేయాలి అనుకుంటే బుద్ధుడి విగ్రహం దగ్గరే చేసేవాడిని, లేకపోతే ఓల్డ్ పెయింటింగ్స్ దగ్గరే చేసేవాడిని, ఇప్పుడు ఎందుకు చేస్తానండి అని చెప్పేసి అంటంతో విలన్కి హీరో మీద నమ్మకం కుదురుతుంది. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత విలన్ హీరోయిన్ తో ఏమంటాడంటే, చూడు నాకు ఆ కత్తి కావాలి, అందులోని హీరో ఏది అడిగితే అది ఇచ్చేసాయని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా చేస్తానండి, కాకపోతే ఆ సమాధి ఊరికి నడి బొడ్డులో ఉంది, దాన్ని దొంగతనం చేయడం చాలా కష్టం, మరీ ముఖ్యంగా ఇంకొక 45 రోజుల్లో ఆ సమాధిని షిఫ్ట్ చేస్తారని చెప్పేసి అంటంతో విలన్ ఆశ్చర్యపోతాడు. మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ కుటుంబాన్ని చూపిస్తారు. వాళ్ళు వేసిన ప్లాన్ ఏంటంటే ఈ సమాధిని తవ్వటానికి ఒక టనల్ తవ్వేవాడు కావాలి. దాంతో హీరో ఏం చేస్తాడంటే బాగా రీసెర్చ్ చేస్తే తనకు తెలిసేది ఏంటంటే ఒక టనల్ తవ్వేవాడు ఈ రోజు జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడని చెప్పేసి తెలుస్తుంది. ఇంకేముంది, జైలుకి వెళ్తాడు, వాడు బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత మాతో పాటు కలిసి పనిచేస్తావా, డబ్బులు బాగా ఇస్తానని చెప్పంటే వాడేమో నేను చేయను అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఇప్పుడే కదా జైలు నుంచి బయటకు వస్తుంది. కాకపోతే అటుగా వెళ్తున్న ఒక అమ్మాయిని మాత్రం అలాగే చూస్తూ ఉంటాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది వీడికి అమ్మాయిలు పిచ్చుంది అని చెప్పేసి, నువ్వు గనక మాతో పాటు కలిసి పని చేస్తే నువ్వు ఎలాంటి అమ్మాయినైతే కోరుకుంటున్నావో అలాంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అంటంతో ఆ టనల్ తవ్వేవాడు ఒప్పేసుకుంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళందరికీ ప్లాన్ చెప్తాడు. వాళ్ళు ఏంటంటే ఆ సమాధికి కొంచెం దూరంలో ఉన్న కాఫీ షాప్, ఆ తర్వాత బార్, అక్కడి నుంచి వీళ్ళు టనల్ తవ్వాలి. దాంతో వీళ్ళు ఏం చేస్తారు, కాఫీ షాప్ ని బార్ ని లీజ్ గా తీసుకుంటారు. అంటే లోకల్ డాన్ ఉన్నాడు కదా, అతను యూజ్ చేసుకొని ఆ ఇద్దరు ఓనర్లు అక్కడి నుంచి పంపించేస్తారు. అంతేకాకుండా కాఫీ షాప్ లో ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని చెప్పేసి బయట ఒక బోర్డు పెడతారు. మరి ముఖ్యంగా బార్ లోపల ఫుల్ సౌండ్ పెట్టి నైట్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా వర్క్ చేసేటప్పుడు బాగా మట్టి వస్తుంది కదా, అందుకనే పక్కనే కాఫీ షాప్ లో వర్క్ జరుగుతుందని చెప్పేసి అన్నారు కదా, సో ఆ వర్క్ జరిగినప్పుడు వచ్చిన మట్టి అని చెప్పేసి కవర్ చేస్తారు. ఇంకోవైపు వర్క్ బాగా జరుగుతూ ఉంటుంది. బేసికల్ గా వీళ్ళకి ఏంటంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవడానికి 15 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తారు. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ సమాధి ఇంతకు ముందు
ముందు జాపనీస్ ఏంటి దొంగతనం చేయడానికి చూశారు కదా, కాకపోతే అక్కడ ఏం లేకపోయేసరికి వాళ్ళు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. అందులోనూ ఈ కొరియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంకొకసారి ఆ రాజుగారి సమాధి ఎవరు దొంగతనం చేయకూడదు అని చెప్పేసి చుట్టూ పెద్ద పెద్ద రాళ్లు వేసి మరీ కన్స్ట్రక్షన్ బాగా స్ట్రాంగ్ గా కట్టారు. ఇప్పుడు దాన్ని వీళ్ళు తీయాలంటే చాలా కష్టపడాలి. కాకపోతే హీరో టీమ్ లో ఉన్న డాక్టర్ జోన్స్ ఏమంటాడంటే మనం ఒక లిక్విడ్ యూజ్ చేసి ఆ కొండల్ని కరిగించవచ్చు అని చెప్పేసి అంటాడు బండల్ని. దాంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేస్తారు. కాకపోతే రోజు బార్ ఏంటి రన్నింగ్ లో ఉంటుంది కదా, అందులోని ఎవరు వచ్చినా సరే లోపల ఫుల్ గా జనం ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటే లోకల్ గా ఉండే పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వచ్చేస్తుంది మొత్తానికి ఏదో జరుగుతుంది అని చెప్పేసి. అందులోనూ లోకల్ డాన్ గడ్ ఏంటంటే ఈ బార్ ని రన్ చేస్తున్నాడు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వచ్చేసి లోపలికి వచ్చేసి చూస్తాడు అనమాట. చూస్తే సడన్ గా హీరో ఆ తర్వాత వాళ్ళ టీం మొత్తం టనల్ తవ్వే అతను వీళ్ళందరూ ఏం చేస్తారంటే సగం సగం బట్టలు వేసుకుని డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు పోలీస్ కి అర్థమవుతుంది అనమాట ఇది గే బార్ అని చెప్పేసి. అందులోని హీరో ఏమంటాడంటే తనతో పాటు వచ్చి డాన్స్ చేయమంటాడు. చూసిన తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఒరే బాబు నీకు అన్నోరా బాబు అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతా ఓకే అనమాట. మొత్తానికి పట్టుబడకుండా ఉంటారు. కాకపోతే హీరోతో టనల్ తవ్వే అతను ఏమంటాడంటే చూడు మనం తవ్వుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాము, కాకపోతే మధ్యలో ఒక పెద్ద కొండే అడ్డు వస్తుంది, దాన్ని మనం తవ్వలేము ఎందుకంటే అక్కడ బాంబు పెట్టి పేలిస్తేనే కరెక్ట్, కాకపోతే కింద బాంబు పెట్టి పేలిస్తే పైన సౌండ్ వస్తుంది అందరికి తెలిసిపోతుందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడ మాకు, పైన ఒక బాంబు పేలుస్తాం కింద ఒక బాంబు పేలుస్తాం మొత్తం కవర్ అయిపోద్ది అని చెప్పేసి పైన ఏంటంటే సిలిండర్ పేలేలా సెట్ చేస్తాడు, కింద ఏంటంటే బాంబు పెడతాడు అనమాట. పైన పేలిన సమయానికి ఇది కింద పేలాలి. అప్పుడు జనం ఏమనుకుంటారంటే సిలిండర్ పేలింది అనుకుంటారు. అందుకని హీరో ఏం చేస్తారంటే బాంబు పేల్చే టైం సెట్ చేస్తాడు. మరి ముఖ్యంగా కింద పైన రెండు ఒకేసారి పేలాలి. హీరో సిగ్నల్ ఇస్తాడు అనమాట రోడ్డు మీద ఎవరు లేరు తొందరగా పేల్చే అని చెప్పేసి. కాకపోతే బాంబు బటన్ ప్రెస్ చేస్తే అది పేలదనమాట. ఏమైందిరా అని చెప్పి అడిగితే ఇదేదో పని చేయట్లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వాటికి ఒక కుక్క వెళ్తుంది అనమాట. హీరో ఆ కుక్కను కాపాడటానికి పరిగెడుతూ ఉంటాడు. ఈ బటన్ కాస్త పనిచేస్తుంది, బాంబు పేలిపోతుంది. హీరోకి ఏం కాదు కుక్కను కాపాడతాడు. కానీ ఆ బాంబు పేలిన కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కి ఆపోజిట్ లో ఉన్న షాప్ సీసీ కెమెరా ఫుటేజ్ దొరుకుతుంది. అందులో హీరో ఏంటంటే కుక్కను పట్టుకుని పరిగెడుతూ ఉంటాడు. ఈ పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వచ్చేస్తుంది ఈడేంటిడు అసలు బాంబు పేలక ముందే కుక్కను పట్టుకుని పరిగెడుతున్నాడు, ఆ బాంబు ఏదో వీడియో సెట్ చేసి పేలిపోతుందని చెప్పేసి పరిగెడితే ఎలా ఉంటుందో అలా పరిగెడుతున్నాడు, మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి ఆ పోలీస్ ఆఫీసర్ కి హీరో మీద డౌట్ వచ్చేస్తుంది. కట్ చేస్తే 2 రోజుల తర్వాత సడన్ గా హీరోని బార్ లో ఆ డాన్ కొడతాడనమాట. కొట్టి తనని వేరే చోటకి తీసుకెళ్లి చూస్తే అక్కడ హీరోయిన్ మరీ ముఖ్యంగా విలన్ కూడా ఉంటాడు. ఎందుకు కొడుతున్నారండి నన్ను అని చెప్పి అడిగితే ఏం లేదని చెప్పేసి ఒక ఫోటో చూపిస్తారు. ఆ ఫోటో ఏంటంటే హీరో ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ మాట్లాడుకుంటున్న ఫోటో అనమాట. బేసికల్ గా హీరో మీద పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వచ్చింది కదా, అందుకని మాట్లాడుతూ ఉన్నాడు. కాకపోతే వీళ్ళు ఏంటంటే తప్పుగా అర్థం చేసుకుని మన ఇన్ఫర్మేషన్ మొత్తం హీరో పోలీస్ కి చెప్పేశాడని చెప్పేసి ఈ డాన్ ఏంటంటే విలన్ కి హీరో మీద కంప్లైంట్ ఇస్తాడు. అందుకని చంపేయాలనుకుంటారు. కాకపోతే హీరో ఏమంటాడంటే చూడండి మేమిద్దరం మాట్లాడుకున్నది వేరు, అందులోనూ ఆయన నా దగ్గరకు వచ్చి మాట్లాడటానికి మెయిన్ రీజన్ ఈ డాన్ అని చెప్పేసి అంటంతో విలన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏమైందని చెప్పంటే హీరో ఏమంటాడంటే ఒక వాయిస్ రికార్డు వినండి అని చెప్పేసి అంటాడు. వాయిస్ ప్లే చేస్తే అందులో పోలీస్ ఆఫీసర్ హీరోని అడుగుతాడు అనమాట, చూడు నీ దగ్గర ఉన్న బుద్ధుడి విగ్రహం నువ్వు విలన్ కి అమ్మావు, అందులోనూ ఆ ప్లేస్ ఎక్కడుందో చెప్పు, నాకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చింది డాన్ గడే అని చెప్పేసి అంటంతో విలన్ కి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడికి విలన్ తన వస్తువులు ఎక్కడ దాచిపెడుతున్నాడు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు కదా, అందులో డాన్ గడ్ కూడా ఒకడు. కాకపోతే విలన్ కి ఏంటంటే ఈ డాన్ గడ్ మీద కోపం వచ్చేసి ఇన్ఫర్మేషన్ నువ్వు ఇచ్చి హీరోని చంపాలనుకుంటావా అని చెప్పేసి పక్కనే ఉన్న బేస్బాల్ బ్యాట్ తీసుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. కొట్టిన తర్వాత చంపడు, ఎందుకంటే ఇప్పుడు ఆ రాజుగారి కత్తి తనకు కావాలి కదా, ఆ పని అయ్యేంత వరకు తనని ఏంటంటే ఏమి చేయకుండా ముందు పని చూడండి అని చెప్పేసి అందరినీ పంపించేస్తాడు. హీరోకి సారీ చెప్తాడు. దాంతో హీరోనికి అర్థమైపోతుంది ఈ డాన్ గాడు ఎప్పటికీ మారడు అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు టనల్ వర్క్ స్టార్ట్ చేస్తారు. అందులోనూ ఆల్మోస్ట్ ఆ సమాధిని రీచ్ అవుతారు. కాకపోతే వీళ్ళేంటి సమాధి లోపల ఉన్న బండలు మొత్తం కరగతీయాలంటే ఒక లిక్విడ్ యూజ్ చేయాలి. ఆ లిక్విడ్ యూజ్ చేస్తే పొగ వస్తుంది. అందులోనూ కొన్ని బండలు పగలగొట్టాలి, సౌండ్ వస్తుంది. కానీ సమాధి దగ్గర ఒక ఇద్దరు సెక్యూరిటీ మాత్రం తిరుగుతూ ఉంటారు. దాంతో వీళ్ళకి ఏం అర్థం కాదనమాట ఏం చేయాలో. అందులోనూ ఇంకొక 5 రోజుల్లో సమాధి ప్లేస్ మొత్తాన్ని మార్చేయబోతున్నారు. హీరోకి హీరో వాళ్ళ టీం మొత్తానికి ఏం అర్థం కాదు. కానీ సడన్ గా అదే సమయంలో టీవీలో న్యూస్ చెప్తారనమాట, రానున్న 2 రోజుల్లో భయంకరమైన తుఫాన్ రాబోతుందని చెప్పేసి అంటంతో వీళ్ళకి అర్థమైపోతుంది ఏంటంటే తుఫాన్ వచ్చింది అనుకోండి సౌండ్ బాగా వస్తుంది, అందులోనూ వర్షం వచ్చేటప్పుడు సెక్యూరిటీ అక్కడ ఉండరు, మనం ఏమైనా చేసుకోవచ్చు, సమాధిలో ఉన్న కత్తిని దొంగతనం చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే విలన్ గాడు కొంతమంది అమ్మాయిలతో మసాజ్ చేయించుకుంటూ ఉంటాడు. అక్కడికి హీరోయిన్ వెళ్లి ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నట్టు మాట్లాడి వాళ్ళందరినీ బయటికి పంపించి తాను ఒక చేత్తో మసాజ్ చేస్తూ ఇంకొక చేత్తో
ఆ విలన్ గాడి దగ్గర మాత్రమే ఒక కీ ఉంటుంది కదా, సీక్రెట్ స్ట్రాంగ్ రూమ్ కి. ఆ కీని తన సెల్ ఫోన్ లో స్కాన్ చేస్తుంది. చేసిన తర్వాత తన అసిస్టెంట్ కి ఇచ్చి ఇలాంటి తాళమే నాకు కావాలని చెప్పేసి తయారు చేయమంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు డాన్ చూపిస్తారు. వాడు ఏం చేస్తాడంటే విలన్ ఆ తర్వాత హీరో తనని బుక్ చేశారని చెప్పేసి, తనని ఇబ్బంది పెట్టారని చెప్పేసి వీళ్ళిద్దరిని చంపేయడానికి చైనా నుంచి ఒక గ్యాంగ్ దింపుతాడు కొరియాకి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక ఆశ్రమానికి వెళ్తుందన్నమాట. వెళ్లి చూస్తే లోపల టెక్నీషియన్ ఉంటాడు. బేసికల్ గా డాన్ ఎప్పుడైతే ఈ టెక్నీషియన్ ని చంపేశాడో అప్పుడే హీరోయిన్ తన మనుషుల్ని పెట్టించి నీళ్ళలో దూకించి అతన్ని కాపాడింది. ఎందుకు కాపాడిందంటే ఈ స్ట్రాంగ్ రూమ్ ని కనిపెట్టింది ఇతనే. అంతేకాకుండా విలన్ కి సంబంధించిన 5,000 ఫింగర్ ప్రింట్స్ మొత్తం తన దగ్గర ఉన్నాయి. సో అతన్ని కాపాడితే ఏదో ఒక రోజు ఆ విలన్ కి సంబంధించిన ఆ సీక్రెట్ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కటి తన సొంతం అయిపోతుందని చెప్పేసి హీరోయిన్ ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. అందులో టెక్నీషియన్ ని కాపాడింది. ఆ తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకుంది. మొత్తం రంగాన్ని సిద్ధం చేసుకుంది. ఇదిలో ఉంటే మరోవైపు బయట భయంకరంగా వర్షం పడుతూ ఉంటుంది. అందులోనూ ఆ వర్షంలోనే మన కథలో హీరో ఆ తర్వాత వాళ్ళ టీము సమాధి లోపల టనల్ తోకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు పోలీస్ ఆఫీసర్ కూడా ఆ సమాధి దగ్గరకు వచ్చి దీన్ని మీరు షిఫ్ట్ చేసేంత వరకు ఇక్కడే ఉంటానని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వర్షం వచ్చినా సరే సమాధి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అనమాట. అందుకని పోలీస్ అక్కడే ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే లోపలికి వెళ్తాడు. ఇంకోవైపు విలన్ కూడా వాళ్ళ టీమ్ తో లైవ్ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు తలకి కెమెరా ఫిక్స్ చేసుకుని వెళ్లారనమాట. అందులోనూ అక్కడ డాన్ ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది. బేసికల్ గా డాన్ గడ్ ప్లాన్ డాన్ కొంది, హీరోయిన్ ప్లాన్ హీరోయిన్ కొంది. పాపం విలన్ గడ్ మాత్రం కూర్చొని లైవ్ చూస్తూ ఉంటాడు. అంతా నాకొన్న సైకిల్లోనే జరుగుతుంది అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ సమాధి దగ్గరకు వచ్చేస్తాడు. చిన్న హోల్ పెట్టి అసలు సమాధిలో కత్తి ఉందా లేదా అని చూస్తే నిజంగానే ఎంతో విలువైన కత్తి లోపల ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత విలన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది. దాంతో విలన్ గాడు ఏంటంటే వాడు ఒక్కర బుద్ధిని చూపించుకుంటాడు అనమాట. అదేంటంటే ఆ డాన్ కి చెప్తాడు, చూడు హీరో కత్తితో ఎప్పుడైతే బయటకు వచ్చేస్తాడో కత్తి తీసుకుని హీరోని చంపేయని చెప్పేసి అంటంతో డాన్ కూడా సరే అంటాడు. అందులోనే డాన్ గడ్ ఏంటి హీరోని ప్లస్ విలన్ గని కూడా చంపేసి ఆ కత్తి తానే తీసుకుందామని చెప్పేసి ఓకే అంటాడు. ఈ విలన్ గని చంపడానికి బయట చైనా మనుషులు వెయిట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు లోపలికి వెళ్ళిన డాన్ చూపిస్తారు. డాన్ దగ్గరికి హీరో వచ్చి ఏమంటాడంటే బయట వర్షాలు బాగా పడటం వల్ల నీళ్లు లోపలికి వచ్చేసాయి. అందులో మనం తవ్వడం కుదరదు, తవ్వితే మనందరికి డేంజర్ అని చెప్పేసి అంటంతో ఆ డాన్ కూడా ఏమంటాడంటే బాంబు పెట్టి పేల్చేయని చెప్పేసి అంటాడు. హీరో ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, లోపల ఉన్న అందరం చనిపోతామని చెప్పంటే వాడు మాత్రం ఒప్పుకోడు. దాంతో వీళ్ళిద్దరికి గొడవ అయిపోతుంది అనమాట. ఇంకేముంది కొట్టుకుంటూ ఉంటారు. అనుకోకుండా కెమెరా లైవ్ కనెక్షన్ విలన్ కి కట్ అయిపోతుంది. దాంతో విలన్ కి ఏం అర్థం కాదు లోపల ఏం జరుగుతుందో అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఈ విలన్ గడు బాగా టెన్షన్ గా ఉన్నాడని చెప్పేసి వాడు ఏదైతే ఫోన్ యూజ్ చేస్తాడో అలాంటి ఫోన్ తీసుకొచ్చి వాడి పక్కన పెట్టి వాడి ఫోన్ ని హీరోయిన్ దొంగతనం చేసి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ పెట్టిన తర్వాత పాస్వర్డ్ వస్తుంది కదా, అది విలన్ ఫోన్ కే వస్తుంది కదా. అందుకని ఫోన్ దొంగతనం చేసుకొని డైరెక్ట్ గా స్ట్రాంగ్ రూమ్ కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ డాన్ గాన్ని చంపేస్తాడు. ఎందుకంటే లేకపోతే హీరోని చంపేస్తాడు కదా, అందుకని వాడిని చంపేసి హీరో ఆ తర్వాత జోన్స్ ఇద్దరు బయటకు వస్తారు. కానీ విలన్ గాడు మాత్రం హీరోకి గన్ను పెడతాడు. కత్తి ఎక్కడా అని చెప్పి అంటాడు, చూడు ఇప్పుడు తీయటం కుదరదు, కానీ నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది. అదేంటంటే టనల్లో మేము వచ్చేటప్పుడు ప్రతి చోట బాంబులు పెట్టాము. అందులోనూ బయట వర్షం పడుతుంది. ఆ బాంబులు పేలాయి అనుకోండి, టనల్ దగ్గరికి పోలీసులు వస్తారు. అంటే ఆ సమాధికి దూరంగా ఉన్న టనల్లో బాంబులు పేల్తాయి. అప్పుడు మనం హ్యాపీగా బయట ఉండే అందులో ఉన్న కత్తిని దొంగతనం చేయొచ్చు అని చెప్పేసి అంటంతో వీళ్ళని కూడా ఓకే అంటాడు. ఆ తర్వాత నిజంగానే హీరో బాంబు పేలుస్తాడు. వీళ్ళ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సమాధికి దూరంగా ఉన్న పేలిపోయిన టనల్స్ దగ్గరకు వచ్చేసి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాటర్ భయంకరంగా వస్తుందన్నమాట. ఈ పక్క మన కథలో హీరో మాత్రం చక్కగా దాన్ని తవ్వుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు ఆ టనల్లో బాంబు బ్లాస్ట్ అవడం వల్ల రోడ్డు మీద వెళ్లే కార్లన్నిటికి చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి అనమాట. అది అలా బాంబు పేలటం వల్ల ఆ చైనా నుంచి వచ్చిన వాళ్ళకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇదేదో చిన్న గొడవ అనుకున్నాం, పెద్ద గొడవ అని చెప్పేసి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత విలన్ ఇద్దరు కలిసి ఆ సమాధిని బయటికి తీస్తారు. తీసిన తర్వాత విలన్ చూస్తే అందులో కత్తి కనిపించదు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా సీక్రెట్ రూమ్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే లోపల ఎటువంటి సామాన్లు ఉండవు. అంటే యాంటిక్ పీసులు గానీ, పాతకాలపు వస్తువులు కానీ, విలువైన వస్తువులు ఇవేవి ఉండవు. అదంతా చూసి హీరోయిన్ షాక్ అయిపోతుందో. చూస్తే పక్కనే ఒక గోడ మీద హీరో పేరు రాసి ఉంటుంది. అంతేకాకుండా ఆ రూమ్ కి ఒక పెద్ద టనల్ తవ్వుంటుంది. కట్ చేస్తే మరోవైపు విలన్ కి ఏంటంటే కోపం వచ్చేస్తుంది అనమాట. కత్తి లేదేంట్రా నిన్ను చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. ఏం చేసావు ఆ కత్తిని చెప్పేసి. అప్పుడు హీరో ఏమంటాడంటే ఇప్పుడు ఏం చేస్తావు, నీకు వస్తువు దక్కకపోతే చంపేస్తావా, అంటే చిన్నప్పుడు మా నాన్న కూడా ఇలాగే చంపావు కదా, గుర్తురాలేదా అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు. మా నాన్నను చంపేసి పక్కనే బ్రతుకున్న నన్ను కూడా గుంటలో వేసి పూడ్చిపెట్టావు కదా,
2 రోజులు మా నాన్న శవం పక్కన అలాగే ఉన్నాను, గుర్తొచ్చానా అని చెప్పేసి అంటంతో అప్పుడు షాక్ అవుతాడు అనమాట విలన్, నువ్వా అని చెప్పేసి. అంతేకాకుండా ఆ విలన్ కి హీరో ఏం చెప్తాడంటే, ఇప్పుడు నువ్వు ఒక స్ట్రాంగ్ రూమ్ లో నీ సంపద మొత్తం దాచిపెట్టుకున్నావు కదా, దాన్ని మొత్తాన్ని కొలగొట్టేశారు, అది కూడా నా చెల్లెలు, నన్ను పెంచిన నా తండ్రి అని చెప్పేసి అంటంతో విలన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో వెంటనే పైకి వెళ్ళిపోతాడు. అందులోనూ అక్కడే విలన్ పెట్టేసి విలన్ బతికుండంగానే ఆ గొంతు మొత్తం పూర్తి చేస్తూ ఉంటారు. మొత్తం మీద హీరో ఏంటంటే విలన్ వాళ్ళ నాన్నను చంపినందుకు ఇప్పుడు విలన్ బ్రతికుండంగానే తనని పూర్తి చేస్తాడు, చంపేస్తాడు. ఇదిలా ఉంటే మరుసటి రోజు కొరియాలో ఉన్న మ్యూజియం దగ్గరికి ఈ విలన్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క యాంటిక్ పీస్ ఒక లారీలో మ్యూజియం దగ్గరికి వస్తాయి. అంతేకాకుండా రిసీవ్ చేసుకోవడానికి అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. దూరం నుంచి హీరో వాళ్ళ టీం కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు అసలు ఏం జరిగిందో చూపిస్తారు. బేసికల్ గా హీరో ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, అందులోనూ డాన్ గార్డ్ కూడా ఫొటోస్ తీసాడు. బేసికల్ గా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, హీరో చెప్తాడనమాట, ఆ విలన్ గాడు సీక్రెట్ స్ట్రాంగ్ రూమ్ లో మొత్తం యాంటిక్ పీసెస్ మొత్తం పెట్టాడు, అవన్నీ మీకు అప్పచెప్తాను, మీరు నాకు హెల్ప్ చేస్తారని చెప్పేసి అనడంతో పోలీస్ కూడా హెల్ప్ చేస్తా అన్నాడు. అందులోనూ ఈ డాన్ గాడే ఇదంతా చేశాడన్నట్లు మాట్లాడతాడు అనమాట పక్కనే ఉండి. దాన్ని హీరో రికార్డ్ చేసుకుంటాడు. సో దానివల్ల ఏమవుతుందంటే విలన్ గాడికి డాన్ గాడి మీద నమ్మకం పోతుంది. అయినా సరే వాడి దగ్గరే పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఈ పోలీస్ ఆఫీసరే హీరోకి ప్రతి ఒక్క ప్లేస్ లో హెల్ప్ చేశాడు అనమాట. టనల్ తవ్వేటప్పుడు, మరీ ముఖ్యంగా బాంబు బ్లాస్ట్ చేసేటప్పుడు, ఆ సమాధి దగ్గర వేరే సెక్యూరిటీ ఉంటే వాళ్ళందరిని పంపించేసి నేను కాపలా కాస్తా అని చెప్పేసి అక్కడ ఉన్నాడు. దాని వల్ల హీరో ప్రశాంతంగా ఆ దొంగతనం చేయగలిగాడు. అందులోనూ సీక్రెట్ స్ట్రాంగ్ రూమ్ లో హీరో వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు దొంగతనం చేశారు కదా, దానికి హెల్ప్ చేసింది కూడా పోలీసే అనమాట. ఆ బిల్డింగ్ కి పక్కనే ఉన్న బిల్డింగ్ లో నుంచి టనల్ తవ్వించి దాంట్లోకి వాళ్ళని పంపించి ఆ దొంగతనం విజయవంతమయ్యేలా చేశాడు. అంతేకాకుండా ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా వీళ్ళు తవ్విన సమాధిలో అసలు కత్తి లేదు, కత్తి ఉన్నట్లు క్రియేట్ చేశాడు. అందులోనూ ఇప్పుడు హీరో ఒక లెటర్ తీసుకొచ్చి చూడండి సార్ లెటర్ అని చెప్పేసి చూపిస్తే విలన్ పక్కన ఒక అతను అప్రూవ్ చేశాడు కదా, అతను కూడా హీరో వల్ల మనిషే. అలా చెప్తేనే విలన్ గాడి మైండ్ మొత్తం ఈ సమాధి వైపు తిరుగుతుంది. అందులోనూ ఈ సమాధి మీదే వాడు ఫోకస్ మొత్తం ఉంటుంది. దానివల్ల స్ట్రాంగ్ రూమ్ ని వాడు నెగ్లెక్ట్ చేస్తాడు. అలా చేయటం వల్ల మనం ఆ గ్యాప్ లో దొంగతనం చేయొచ్చు అని చెప్పేసి అసలు ఏమీ లేని సమాధిలో కత్తి ఉన్నట్లు క్రియేట్ చేసి, మరీ ముఖ్యంగా లోపల కెమెరా పెట్టి లోపల కత్తి ఉన్నట్లు డ్రామా చేసింది. విలన్ టార్గెట్ మొత్తం ఈ సమాధి వైపు తిరిగితే స్ట్రాంగ్ రూమ్ లో ప్రశాంతంగా దొంగతనం చేయడానికి. అంతేకాకుండా మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు హీరో లోపల కెమెరా పెడితే కత్తి ఉన్నట్లు కనిపించింది కదా, మరి అదేంటని చెప్పి అడిగితే మాత్రం హీరో వాళ్ళ చెల్లెలు ఏం చేసిందంటే, ఇప్పుడు హీరో పట్టుకున్న కెమెరా లైవ్ ఏంటంటే అది వేరే చోట ఉన్నదన్నమాట. కాకపోతే వీళ్ళు ఒక కెమెరా లైవ్ ఇచ్చి ఆ లైవ్ కాస్త విలన్ గాడు చూసే విధంగా సెట్ చేశారు. సో దాంతో లోపల హీరో చూపించింది కాదు అది, బయట హీరో వాళ్ళ చెల్లెలు ఏంటంటే తానే ఒక సపరేట్ గా బాక్స్ రెడీ చేసి అందులో కత్తి పెట్టి ఆ కత్తి దగ్గర కెమెరా పెట్టి ఆ లైవ్ విలన్ చూసేలా చేసింది. అది సంగతి. అందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ స్ట్రాంగ్ రూమ్ లో లోపల లేజర్ లైట్లు ఉంటాయి కదా, అది మనిషి మీద పడితే మనుషులు కాలిపోతారు. దాన్ని హీరో ఎలా ఆపాడంటే, ఫస్ట్ హీరో ఏంటి విలన్ తో కలిసి స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళాడు కదా, వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఒక పాట్ లో ఒక చిన్న ఫ్లై క్యామ్ వేసాడు అనమాట. అంతేకాకుండా ఫ్లై క్యామ్ లోపల పడేసిన తర్వాత అందరూ బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఆపరేట్ చేసి ఆ లేజర్ లైట్ ని టెలికాస్ట్ చేసే బటన్ ని ఆఫ్ చేస్తారు. సో దానివల్ల లోపలికి ఎవరు వెళ్ళినా సరే ఏం కాదనమాట. ఆ విధంగా లేజర్ లైట్స్ ఆఫ్ చేసేసి హీరో వాళ్ళ చెల్లెలు, హీరో వాళ్ళ నాన్న లోపలికి వెళ్ళి మొత్తం దొంగతనం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ టీం ఏంటంటే ప్రశాంతంగా వేరే చోటకి వెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్లేటప్పుడు డాక్టర్ జోన్స్ కి ఆ తర్వాత టనల్ తవ్వే అతనికి ఏంటంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో వేల కోట్ల రూపాయల విలువైన వస్తువులు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు మనకి రూపాయి కూడా ఇవ్వలేదు, కనీసం మనం కూడా మన కోసం ఏమి దాచిపెట్టుకోలేదని చెప్పేసి అనడంతో హీరో బండి ఆపుతాడు. ఆ తర్వాత వెనకాల డిగ్గి ఓపెన్ చేసి చూస్తే ఒక బాక్స్ నిండా డబ్బులు ఉంటాయి అనమాట. బేసికల్ గా అందులో ఉన్న ఓల్డ్ యాంటిక్ పీసెస్ మొత్తం గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. కాకపోతే విలన్ దాచిపెట్టుకున్న డబ్బులు మాత్రం వీళ్ళు దొంగతనం చేశారు. ఇంకేముంది, డబ్బులు మొత్తం పంచుకుంటారు, వీళ్ళ లైఫ్ సెటిల్ అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఒక న్యూస్ ఛానల్లో కూర్చుంటుంది అనమాట. తనని ఇంటర్వ్యూ అడుగుతూ ఉంటారు. ఎందుకు అలా ఉందంటే, హీరో ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాడు అనమాట, ఇలా విలన్ గడ్ గురించి ప్రతి ఒక్కటి హీరోయిన్ పోలీసులకు చెప్పింది. తాను విలన్ దగ్గర పనిచేసి మన దేశానికి ఎంతో ఉపయోగపడింది అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అందుకని తను ఇంటర్వ్యూ ఇస్తుంది అనమాట. నేనేంటంటే ఎప్పటి నుంచో అతని దగ్గర పనిచేస్తూ ఉన్నాను, మంచి సమయం చూసి మన గవర్నమెంట్ వాళ్ళకి చెప్దాం అనుకున్నాను, చెప్పానని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు విలన్ చూపిస్తారు. బేసికల్ గా అక్కడ ఒక పెద్ద ఇది జరిగిందని చెప్పేసి పోలీసులందరూ వెళ్లి ఓపెన్ చేస్తే అక్కడ విలన్ బతికే ఉంటాడు. అందులోనూ హీరోయిన్ కంప్లైంట్ ఇచ్చింది కదా, విలన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ టీం మొత్తం వేరే చోటుకి వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ కాల్ చేస్తాడు. ఏంటంతా ఓకేనా, హ్యాపీగా ఉన్నావా,
ఏది ఏమైనా సరే ఆ విలన్ గాడితో పాటు నేను కూడా పట్టించొచ్చు, కానీ నువ్వంటే నాకు ఇష్టం, ఏది ఏమైనా నువ్వు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి అని చెప్పేసి, కుదిరితే మళ్ళీ కలుసుకుందాం, మేము వేరే ఊరు వెళ్తున్నాం అని చెప్పేసి హీరో కాల్ కట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ నవ్వుతూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.